స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ కొరకై నిన్ను సిద్ధపరచు స్వరము, క్రీస్తు రాకడ కొరకై సిద్ధపరచే స్వరము. వినుమా, వినిపించుమా, కనుమా, సిద్ధపడుమా. క్రీస్తు రాకడ స్వరమును కార్యక్రమను వీక్షిస్తున్న ప్రియులకు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సమయంలో దైవజనులు ఎం రత్నకుమార్ గారు దైవవర్తమానం అందిస్తారు. ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, దయగల యేసయ్య, నీ ఘనమైన శ్రేష్టమైన పాదాలు కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ క్రీస్తు రాకడ స్వర కార్యక్రమాన్ని మీరే ఆశీర్వాదకరంగా జరిగించండి. మీ దాసులు మీరు బలపరిచి వాడుకోండి. అనేక ఆత్మరక్షణ కార్యక్రమం కొరకై ఈ పని జరిగినట్లుగా సహాయం చేయండి. నీ నామానికి మహిమ తెచ్చుకొని మని యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము. మన ప్రభువును రక్షకుడైన యేసయ్య పరిశుద్ధమైన నామమున క్రీస్తు రాకడ స్వరం కార్యక్రమం వీక్షించుచున్న ప్రియ వీక్షకులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. బాగున్నారా ప్రియులారా? మరొకసారి మనందరూ ఈ రీతికి కలుసుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. మీరు ఈ కార్యక్రమం కొరకు ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నందుకై నేను ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. దయచేసి ఇంకనూ మీ ప్రార్థనలు కొనసాగించండి. అలాగే ఇతరులకు కూడా పరిచయం చేయాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. కొద్ది సమయం మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మీకు స్క్రీన్ మీద కనబడుతున్నట్లుగా గత పర్యాయం నుంచి మనం దెబోరా అనే ఒక స్త్రీ గురించి ధ్యానం చేస్తూ వస్తున్నాం. దెబోరాను గురించి మనము పరిచయం చేసుకుని ఆమె జీవితంలో ఉన్న ఆధిక్యతలు ఏంటో చూస్తూ వచ్చి, అలాగే ఆమె జీవితంలో ఆమె కలిగి ఉన్న యోగ్యతలను గురించి మనం ధ్యానం చేయటం ప్రారంభించాం. ఆమె ఇశ్రాయేలులకు తల్లిగా వ్యవహరించింది అనే సంగతిని గురించి గత పర్యాయం మనం ధ్యానం చేశాం. ఈ దినాన మరొక సంగతిని గురించి ఆమె జీవితంలో నుంచి మనం చూసి కొన్ని విషయాలు మన ఆధ్యాత్మిక జీవితానికి, అనుదిన జీవితానికి కావలసిన సంగతులను మనము నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియులారా, న్యాయాధిపతుల గ్రంథం 4-5 అధ్యాయాల్లో మనము ఈమె చరిత్రను చూస్తాం. 4వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. ఆమె ఎఫ్రాయిమీల మన్యమందలి రామాకును బేతేలుకును మధ్యనున్న దెబోరా సరళ వృక్షము క్రింద తీర్పుకై కూర్చుంట కద్దు. తీర్పు చేయుటకై ఇశ్రాయేలీలు ఆమె యొద్దకు వచ్చుచుండిరి. దేవుడి ఈ వాక్యాన్ని మన వినికిడిలో దీవించును గాక. ప్రియులారా, దెబోరా తన జీవితంలో చక్కని ఆధిక్యతలు కలిగి అనేకులకు ఆశ్చర్యకరమైన వ్యక్తిగా ఉన్న జీవితాన్ని మనం ఆమె జీవితంలో నేర్చుకుంటాం, చూస్తాం. ఈ వాక్య భాగంలో మనం చదివినట్లయితే ఆమె సరళ వృక్షం క్రింద కూర్చొని తన దగ్గరకు వచ్చే ప్రజలకు న్యాయాధిపతినిగా తీర్పు తీరుస్తున్న పరిస్థితి మనకి కనబడుతున్నది. దేవుని బిడ్డలారా, ఇక్కడ వ్రాయబడిన సంగతిని మనం గమనించినట్లయితే తీర్పు చేయుటకై ఇశ్రాయేలీలు ఆమె యొద్దకు వచ్చుచుండిరి అనే మాటను ఇక్కడ మనం చదువుతున్నాం. గమనించారా? ఈమె 40 సంవత్సరాల పాటు ఇజ్రాయేలు 12 గోత్రాల ప్రజలను ఒక తల్లిగా వ్యవహరిస్తూ వారి ఎడల వారికి తీర్పులు తీరుస్తూ దేవుని చేత న్యాయాధిపతినిగా వ్యవహరించబడుతున్న పరిస్థితులు మనకు కనబడుతుంటుండగా ప్రజలు ఆమె దగ్గరకు వస్తున్న పరిస్థితి కనబడుతున్నది. అంటే ప్రజలు ఈమె దగ్గర ఏం చూశారు అని అంటే, ఆమె దగ్గరకు వెళితే న్యాయము దొరుకుతుంది అని ఆమె తీర్పులను గ్రహించిన వ్యక్తులుగా దేశం నలుమూలల నుంచి ఆమె దగ్గరకు వచ్చి న్యాయం పొందుకొని వెళుతున్న పరిస్థితులు మనకి ఇక్కడ కనబడుతున్నాయి. తీర్పు చేయుటకై ఇశ్రాయేలీలు ఆమె యొద్దకు వచ్చుచుండిరి. ఎంత చక్కని జీవితం ఈమె కలిగి ఉన్నదో మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఈమె జీవితంలో తల్లిగా వ్యవహరించటం
ఆ తర్వాత మనం చూస్తే ఇశ్రాయేలుల క్షేమార్థమై బాధ్యత తీసుకున్న వ్యక్తిగా మనకి కనబడుతున్నది. ఒక స్త్రీగా కుటుంబంలో ఎన్నో బాధ్యతలు ఉంటాయి. అలాగే తన యొక్క వ్యక్తిగత బాధ్యతలు వీటన్నిటినీ నెరవేర్చుతూనే మరొక ప్రక్క ప్రజల ఎడల ఎంతో బాధ్యతాయుతముగా వ్యవహరించిన ఒక శ్రేష్టమైన స్త్రీగా మనకి కనబడుతున్నది. దేవుని బిడ్డలారా, ఈమె దగ్గరికి వచ్చిన వ్యక్తులకు న్యాయము చేస్తున్న పరిస్థితులు, వారికి క్షేమం కలుగు చేస్తున్న పరిస్థితులు మనకి కనబడుతున్నాయి. దాని ఫలితాలు ఏమిటి అని అంటే 40 సంవత్సరాల పాటు ఆ దేశము నెమ్మదిగా ఉన్నది. అల్లకల్లోల పరిస్థితులు లేవు. తనవారు అనుకున్న వ్యక్తులకు ఒక విధంగా, తనకు చెందని వారు అనుకున్న వ్యక్తులకు మరొక రీతిగా వ్యవహరించిన తీరుతెన్నులు ఆమె జీవితంలో ఎక్కడా కనపడవు. న్యాయముగా తీర్పులు తీర్చుచు ప్రజలకు క్షేమాన్ని పంచి ఇచ్చిన వ్యక్తిగా మనకి కనబడుతున్నది. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినాన మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన ఒక ప్రాముఖ్యమైన సంగతి ఏమిటి అని అంటే, మనము దేవుని పిల్లలుగా ఇతరులకు సరైన న్యాయం చేసే వ్యక్తులుగా ఉండాలి. నాకు మేలుగు జరిగితే చాలు, నేను బాగుంటే చాలు అనుకునే తత్వం దేవుని పిల్లలమని పిలువబడుతున్న మన జీవితాల్లో ఉండకూడదు. మనము సరైన న్యాయ పద్ధతిలో నడుచుకోవాలి. ప్రత్యేకించి ఇతరుల ఎడల న్యాయముగా ప్రవర్తించవలసిన అవసరత మనకున్నది. నా కడుపు నిండితే చాలు, నా అవసరత తీరితే చాలు, ఎవరైమైపోతే నాకెందుకు అనుకునే స్వభావం దేవుని పిల్లలకు తగదు. అనేక కుటుంబాల్లో అనేక మంది వ్యక్తుల జీవితాలు ఈ పరిస్థితులు కనబడుతున్నాయి. స్వార్థపూరిత జీవితాలతో లోకం నశించిపోతున్న పరిస్థితులు ఉన్నాయంటే, క్రైస్తవ లోకంలో కూడా అటువంటి పరిస్థితులు కనబడటం అనేది ఎంత దుఃఖకరమో ఆలోచన చేయాలి. క్రైస్తవ్యం న్యాయానికి నిలువటద్దంగా నిలబడాల్సిన పరిస్థితి. క్రైస్తవ్యం ఇతరుల క్షేమం కొరకు పాటుపడేటలో ఎదురొడ్డి నిలబడాల్సిన పరిస్థితి క్రైస్తవ్యం కలిగి ఉండాలి. కానీ క్రైస్తవ్యంలోకి కూడా శరీర సంబంధమైన పరిస్థితులు జొరబడి ఈనాడు క్రైస్తవం విలువలు కోల్పోతున్న స్థితిగతులు చూస్తూ ఉంటుంటే చాలా వేదనగా ఉంటుంది. దేవుని బిడ్డలారా, రక్షించబడిన ఒక వ్యక్తిగా, దేవునితో సంబంధము కలిగి జీవించుతున్న ఒక వ్యక్తిగా మన జీవితాలు ఎలా ఉండాలో తెలుసండి. ఇతరులకు మేలు కలిగే రీతిలో, ఇతరులకు క్షేమం కలిగే రీతిలో మనం నడుచుకోవాలి. కానీ స్వార్థపూరితమైన ఆలోచనలతో, తలంపులతో, క్రియలతో నిండి ఉండటం అనేది నీ అవసరతలు తీర్చబడవచ్చేమో కానీ నీవు నమ్ముకున్న దేవునికి అవమానం తీసుకొస్తుందనే సంగతిని గుర్తుపెట్టుకోవాలి. ఈనాడు కుటుంబాల్లో ఇటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి, సంఘాల్లో ఇటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి, సమాజంలో ఇటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. క్రైస్తవ సమాజంలో సోదరి సోదరులారా, ఒక్కసారి మనం వ్యవహరిస్తున్న మన తీరుతెన్నులను పరిశీలన చేసుకుందాం. మన యొక్క స్వభావాన్ని పరిశీలన చేసుకుందాం. అనుదిన ప్రవర్తనను మనం పరిశీలన చేసుకొని మన జీవితాలను పరీక్షించుకోవాల్సిన అవసరత ఉన్నది అనే సత్యాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ వాక్య భాగాన్ని మరింతగా మనం లోపలికి వెళ్ళి కొన్ని విషయాలు ఆలోచన చేద్దాం. రండి, దేవుని పిల్లలమైన మన జీవితాలు ఎలా ఉండాలని దేవుని వాక్యం చెబుతుందో కొన్ని సంగతులు మనం వాక్యపు వెలుగులో ఆలోచన చేద్దాం. రండి, పరిశుద్ధ గ్రంథం నుంచి సామెతల గ్రంథం 3వ అధ్యాయము 29వ వచనాన్ని చదువుకుందాం. నీ పొరుగువాడు నీ యొద్ద నిర్భయముగా నివసించినప్పుడు వానికి అపకారము కల్పింపవద్దు అని వాక్యం చెప్తా ఉంది. నీ పొరుగువాడు నీ యొద్ద నిర్భయముగా నివసించినప్పుడు వానికి అపకారము కల్పింపవద్దు. దేవుని పిల్లలమైన మనము పొరుగు వారికి అనగా ఇతరులకు అపకారము కలుగజేసే వ్యక్తులుగా మన జీవితం ఉండకూడదు. మనల్ని నమ్మి, మనని విశ్వసించి దేవుని పిల్లలను, భయభక్తులు గలవారను తెలుసుకొని లేక నమ్మి మనతో ఉంటున్న వ్యక్తులను ప్రియులారా, మనం ఏమాత్రము కూడా వారికి కీడు చేసేవారిగా, అపకారం కలిగించేవారిగా నడుచుకోవటం అనేది దేవుని పిల్లల లక్షణం కాదని గుర్తించాల్సిన అవసరం మనకి కనబడుతున్నది. కుటిలతత్వం అనేది
ఇతరులకు అపకారం కలుగు చేసే వ్యక్తులుగా మనం చేస్తుందని దేవుని వాక్యం చెప్తుంది. సామెతల గ్రంథం 6వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. వాని హృదయము అతి మూర్ఖ స్వభావము గలది, వాడెప్పుడు కీడు కల్పించుచు జగడములు పుట్టించును అని ఇక్కడ మనం చదువుతున్నాం. మరొకసారి మీ కొరకు చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. వాని హృదయము అతి మూర్ఖ స్వభావము గలది, వాడు ఎల్లప్పుడూ కీడు కల్పించుచు జగడములు పుట్టించును అని ఇక్కడ మనం చదువుతున్నాం. దేవుని బిడ్డలారా, దయచేసి ఈ మాటలు శ్రద్ధగా వినాలి. వాడు ఎల్లప్పుడూ కూడా కీడు కల్పించే స్వభావాన్ని, జగడములు పుట్టించే పరిస్థితులను కలిగి ఉంటున్న పరిస్థితులు ఇక్కడ మనకి కనబడుతున్నాయి. ఎవరు అనంటే 12వ వాక్యంలో చదువుతాం. కుటిలమైన మాటలు పలుకువాడు, చెడ్డ మాటలు పలికేవాడు, మోసముతో కూడిన మాటలు మాట్లాడేవాడు, అటువంటి స్వభావం కలిగిన వ్యక్తులు, ఇతరులు ఏమైపోతే నాకెందుకు, నా అవసరత తీర్చబడితే చాలు అనుకునే స్వభావంతో ఉన్న వ్యక్తుల యొక్క పరిస్థితులు ఎలా ఉంటాయి అంటే అతి మూర్ఖ స్వభావంతో కూడినదై ఉంటుందట. వాడు ఇతరులకు కీడు చేసేవారుగా, జగడాలు పుట్టించేవారుగా ఉంటారట. గమనించారండి? ఇది దేవుని పిల్లల లక్షణం కాదు కదా. దేవుని పిల్లలైన వారు అతి మూర్ఖులుగా ఉండటం అనేది ఎంతో దుఃఖకరం. అసలు మూర్ఖత్వమే సరైనది కాదు కదా. దేవుని పిల్లలు దయా స్వభావంతో, ఇతరులకు మేలు చేసే స్వభావంతో కదా ఉండాల్సింది. మూర్ఖ స్వభావంతో ఉండటం ఏంటి? ఎందుకు మూర్ఖ స్వభావం? సరైన మారు మనసు లేకపోవటమే దానికి కారణం. అది గుర్తుపెట్టుకోవాలి. క్రీస్తునందు ప్రియులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఇతరులకు కీడు కల్పించే పరిస్థితి. దేవుని వాక్యం ఏం చెబుతుంది? నీ పొరుగువాడు నీ యొద్ద నివసించినప్పుడు అతనికి అపకారము కల్పించవద్దు, కీడు కల్పించవద్దు అని దేవుని వాక్యం చెప్తా ఉందంటే కీడు కల్పించే పరిస్థితులు చాలామందికి కలుగు చేస్తూ ఉన్నారు. ఇతరులను మోసం చేస్తున్న పరిస్థితులు ఉంటా ఉన్నాయని దేవుని వాక్యం చెప్తా ఉంది. ఇంకేం చెబుతుందో చూద్దాం. చూడండి, సామెతల గ్రంథం 21వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుదాం. భక్తిహీనుని మనస్సు కీడు చేయగోరును, వాడు తన పొరుగువానికైనను దయతలచడు అని చూస్తున్నాం. గమనించారా? భక్తిహీనుని మనస్సు కీడు చేయగోరుతుంది. నేను గతంలో కూడా చెప్పాను, దావీదు తన జీవితంలో దేవుని ఎరగని వ్యక్తులకు భయపడిన దానికంటే అధికముగా భక్తిహీనులకు భయపడిన పరిస్థితులు తన కీర్తనల్లో మనకి కనబడుతూ ఉంటుంది. దేవుని ఎరుగని వారికి కూడా అంతగా భయపడలేదు. గొల్లియాతు లాంటి భయపడకుండా ఎదురెళ్ళి తలకాయన నరికి పడేసిన పరిస్థితులు మనం చదువుతాం కదా. అయితే భక్తిహీనులకు భయపడిన పరిస్థితి దావీదు జీవితంలో కనబడుతుంది. ఎందుకో తెలుసా? భక్తిహీనుని యొక్క స్వభావం ఎలాంటిదనంటే కీడు చేసే మనసు. కీడు చేసే మనసు దేవుని వాక్యం చెప్తా ఉన్నది, వాడు తన పొరుగువానికైన దయతలచడు. అయ్యో, ఎంత దుఃఖకరమైన విషయం. భక్తిహీనుడు తన పొరుగు వారికి కూడా దయతలచకుండా కీడు కల్పించే పరిస్థితులు వారి జీవితాల్లో కనబడుతూ ఉన్నాయి. దేవుని బిడ్డలారా, దయచేసి శ్రద్ధగా వినండి. దేవుని పిల్లలమైన మనము మేలు చేసేవారిగా ఉండాలి, కానీ కీడు చేసేవారిగా ఉండకూడదు. క్షేమాన్ని కలుగు చేసేవారిగా ఉండాలి. మనము నమ్మదగిన వారముగా ఉండాలి. దేవుని పిల్లలు అని అంటే నమ్మదగిన వారిగా ఉండాలి. ఎందుకు? మన దేవుడు నమ్మదగిన వాడు. దేవుని పిల్లలమని పిలువబడుతున్న మనము కూడా నమ్మదగిన వారిగా ఉండాలి. దేవుడు న్యాయం చేసేవాడు, దేవుని పిల్లలు కూడా న్యాయం చేసేవారుగా ఉండాలి. దేవుడు సహాయం చేసేవాడు, ఇతరులకు కూడా దేవుని పిల్లలు సహాయం చేసేవారై ఉండాలి. అలా కూడా ఉండాల్సింది పోయి పిల్లల కీడు చేసే మనస్తత్వం అనేది దేవుని పిల్లలుగా మన జీవితాల్లో ఉండడం చాలా దుఃఖకరమైన విషయం. అపవాది కీడు చేసేవాడు. దేవుని పిల్లల స్వభావం అది అయి ఉండకూడదు అనే సత్యాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమైనాం. దేవుని బిడ్డలారా, దెబోరా తన జీవితంలో ఇతరులకు క్షేమాన్ని కలుగు చేసేదిగా, మేలు కలుగు చేసేదిగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. కుటుంబాల్లో మనం చూస్తే లోకస్తులు ఎలాగుంటున్నారో దేవుని పిల్లలు కూడా అంతకంటే ఘోరంగా ఉంటా ఉన్నారు. ఈనాడు తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య గిట్టని పరిస్థితులు కనబడుతున్నాయి. ఎందుకని? కీడు చేసే మనస్తత్వం నానాటికి పెరిగిపోతూ ఉంది. తల్లిదండ్రులను ప్రేమతో దయతో చూడని పరిస్థితులు నేటి క్రైస్తవ లోకంలో కూడా జొరపట్టం అనేది విచారకరమైన విషయం. దేవుని పిల్లలుగా ఉండవలసిన వారు ప్రియులారా, దేవుని పిల్లల వలె జీవించని పరిస్థితులు కనబడుతున్నాయి.
దుఃఖకరం కదూ? ప్రియమైన చెల్లి, తమ్ముడు, నీ తల్లిదండ్రుల ఎడల నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు? తల్లిదండ్రుల ఎడల ఎంత దయ కలిగి ఉండాలి? వాళ్ళు నిన్ను కనది మొదలుకొని నీ కొరకు ఎంత ప్రయాసపడ్డారో, నీ కొరకు ఎంత వేదన చెందారో, నీ నిమిత్తమై ఎన్ని రోజులు కడుపు మార్చుకున్నారో, ఎంతగా ప్రయాసపడ్డారో ఒకసారి ఆలోచన చేసుకో. ఈ రోజున ప్రయోజనకరమైన పరిస్థితుల్లో ఉండేసరికి తల్లిదండ్రుల ఎడల అవిధేయతతో, తిరుగుబాటు స్వభావంతో బ్రతుకుతున్న స్థితిగతులు ఏనాటికి కూడా మంచి కాదనే సంగతిని గుర్తుపెట్టుకోవాలి. ప్రియమైన యవన బిడ్డలారా, దయచేసి వినండి. లోకంలో కూడా ఏం చెప్పబడుతుంది? తల్లిదండ్రుల ఎడల దయలేని పుత్రుడు పుట్టనేమి వాడు గిట్టనేమి అని శతకాలు మనకు చెబుతున్నాయి కదా. పుట్టలోని చెదలు పుట్టదా గిట్టదా? చెదలు పుట్టిద్దే, అది పోద్ది కదా. చెదలతో పోల్చబడ్డారు. ఎంత దారుణం! అటువంటి జీవితాలు దేవుని పిల్లలుగా మనకు ఉండకూడదు. తల్లిదండ్రుల ఎడల దయలేని పుత్రుడు పుత్రిక పుట్టనేమి వాడు గిట్టనేమి అంటే పుట్టేది ఎందుకు, చచ్చేది ఎందుకు? చచ్చినోడితో సమానం అన్నట్టు. ఈ కార్యక్రమం వీక్షిస్తున్న నీ జీవితంలో అటువంటి పరిస్థితులు ఉండకూడదు. తల్లిదండ్రుల ఎడల దయ కలిగి ఉండాలి. వారి వయస్సును బట్టి, తొందరపాటులో వయస్సును బట్టి ఒకవేళ మాట్లాడిన పరిస్థితిలో ఉండొచ్చు, ఒక క్రియలు కూడా కొంచెం నచ్చకపోయి ఉండొచ్చు. అయినా కూడా వారి దయ కలిగి ఉండాల్సిన అవసరం మనకు ఉంది. వాళ్ళు మనం క్రమశిక్షణలో పెట్టడం కాదు, వాళ్ళు మన మీద దిద్దాలనుకోవడం కాదు, వాళ్ళు మనం ఓర్చుకోవాలి, వాళ్ళని సహించాలి. ఎందుకో తెలుసా? ఒక గొప్ప దైవజనుడు పలికిన మాట ఏంటంటే, తల్లిదండ్రులు గొప్ప ఆస్తి, వారు పోయారా ఎన్నడూ తిరిగి రారు, అంత గొప్ప ఆస్తి అని చెప్పారు ఒక గొప్ప దైవజనుడు. ఈ రోజున అలా చూస్తున్నారా తల్లిదండ్రుల్ని ఒక గొప్ప ఆస్తిగా? కొంతమంది స్త్రీలు వివాహమైన తర్వాత సొంత తల్లిదండ్రులు చూసినట్లుగా అత్తమామలు చూడగలుగుతున్నారా? సొంత తల్లిదండ్రులు ఎలా ప్రవర్తిస్తున్నారు, అలాగే అత్తమామ ఎడల ఎలా ప్రవర్తిస్తున్నారు పరీక్షించుకోవాలి కదా. ఒక రూతు తన అత్తని, నిరుపయోగమైన ఒక అత్తని ఎంతగా ప్రేమించిందో మనకు తెలుసు కదా. రూతు నయోమిని ఎంతైనా వ్యతిరేకించవచ్చు, అన్ని అవకాశాలు ఉన్నాయి, కొంచెం కూడా వ్యతిరేకించలేదు కదండి. అందుకే కదా ఆమె ప్రసిద్ధికి ఎక్కింది. అసలు నయోమి లోకానికి రూతును బట్టే పరిచయం చేయబడింది, నయోమిని బట్టి రూతు కాదు. నయోమి లోకానికి పరిచయం రూతును బట్టి. నయోమి ద్వారా ఇజ్రాయేలుకు రూతు పరిచయం అయి ఉండొచ్చు, కానీ దేవుని బిడ్డలారా, లోకానికి ప్రసిద్ధికి ఎక్కింది మాత్రం రూతును బట్టి అనే సంగతిని మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకని ఆ గ్రంథానికి రూతు గ్రంథం అని పేరుంది, కానీ నయోమి గ్రంథం అని కాదు కదా ఉంది. నీ వినయ విధేయతలు నీకు ఖ్యాతిని తీసుకొస్తాయి అని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మేలు చేసేవారిగా ఉండాలి. నీ వారంటే నువ్వు ఎలా చూస్తున్నావు, నీ భర్త యొక్క బంధువులను, తల్లిదండ్రులను ఎలా చూస్తున్నావు ఒకసారి ఆలోచన చేసుకో. చాలామంది క్రైస్తవ స్త్రీలు లోకానుసారమైన స్త్రీల వలె నడుచుకుంటున్న పరిస్థితులు ఉంటున్నాయి. అది న్యాయమా? అది ధర్మమా? అది మంచిది కాదు కదా. నీ వారిని నువ్వు ఎలా పలకరిస్తున్నావు? నీ భర్త తరపు వారిని ఎలా పలకరిస్తున్నావు? నీ సొంత వారి ఎలా నడుచుకుంటున్నావు? నీ భర్త తరపు వారి ఎడల ఎలా నడుచుకుంటున్నావు? ఆలోచన చేసుకోవాలి. దేవుని బిడ్డలారా, మనము ఎలా ప్రవర్తించినా ఘనతైన అవమానమైన దేవునికి వస్తాయి అనే సంగతిని మనం దృష్టిలో పెట్టుకోవాలి. దేవుని నమ్ముకుందండి, ఉపయోగం ఏముందండి? ప్రార్థనకి వెళ్తారు, ఉపయోగం ఏముంది? ఆ మాటలు నీకు ద్వారా లోకానికి వినపడటం ఎంత సిగ్గుచేటు. దేవుని బిడ్డలారా, భక్తి కలిగిన జీవితం మనం జీవించాలి. భక్తిహీనుని మనసు ఎట్లాంటిదో మనం చదువుకున్నాం కదా. వాడు కీడు కల్పిస్తాడట, తన పొరుగువానికి ఆయన దయ తలచుడు. దయలేని జీవితం భక్తిహీనుని జీవితంలో ఉంటుంది. దయతో కూడిన జీవితం దేవుని పిల్లలమైన మనకు అవసరమైంది. దేవుని దయ మనకు అవసరం కదా. మనమే దయలేని వారంగా ఉంటే మరి దేవుని దయ ఎలా మనం అనుభవించగలుగుతాం? కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలుగా మన జీవితాల్లో దెబోరా జీవితం మనకు నేర్పిస్తున్న విషయం ఏంటంటే, ఆమె ఇతరులకు క్షేమం కలుగు చేసే పరిస్థితులు కలిగి ఉంది. ఒక స్త్రీగా ఇతరుల ఎడల బాధ్యతగా వ్యవహరించే పరిస్థితి ఉంటుందండి? కుదిరిద్దండి? అసలు ఇంట్లో ఎన్ని పనులు ఉంటాయి, భర్తకు సంబంధించిన పనులు, పిల్లలకు సంబంధించిన పనులు,
తన పనులు ఎన్నుంటాయి. ఆయన మరి వాటన్నిటికీ ఎలా న్యాయం చేయగలిగిందో ప్రజలకు సమయాన్ని కేటాయించి ప్రజలకు న్యాయం చేయటం ప్రారంభించింది. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 40 సంవత్సరాల పాటు ఆమె న్యాయాధిపతినిగా వ్యవహరించిందని అంటే ఆమె ఎంత నలిగిందో ప్రజలకు అంత క్షేమాన్ని ఇవ్వగలిగింది. దేవుని బిడ్డలారా, మనము కొంత నష్టపోవాల్సిన పరిస్థితులు రావచ్చు, అయినా పర్వాలేదు. మనము దేవునికి మహిమ తీసుకొచ్చే పాత్రలుగా ఉండాలి అని అంటే ఖచ్చితంగా మనము ప్రియులు చేయాల్సిన పని ఏమిటి అని అంటే న్యాయముగా నడుచుకోవాలి, ధర్మంగా నడుచుకోవాలి. దేవుని పిల్లలమైన మన జీవితాలు ఇది అవసరమైనది. ఇంకా దేవుని వాక్యం ఏం చెబుతుందో మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి జకర్యా గ్రంథం 7వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. విధవరాండ్రను, తండ్రి లేని వారిని, పరదేశులను, దరిద్రులను బాధ పెట్టకుడి. మీ హృదయమందు సహోదరులలో ఎవనికి కీడు చేయదలచుకుడి. వింటున్నారు కదా, సమాజంలో మనకి ఇటువంటి వ్యక్తులు కనబడతారు. ఎవరు? విధవరాండ్రు కనబడతారు, తండ్రి లేనివారు, పరదేశులు, దరిద్రులు, తల్లిదండ్రులు కోల్పోయిన వారు కనబడుతూ ఉంటారు. వారి విషయమే దేవుని వాక్యం ఏం చెబుతుంది మనకి? వారిని బాధ పెట్టకుడి అని చెబుతుంది. కాసింత నోరుంటే, కాసింత బలం ఉంటే, బలగం ఉంటే, ఏమండి నీకు దిక్కెవరు అని మూర్ఖత్వంతో మాట్లాడే వ్యక్తులు సమాజంలో మనకి కనబడుతూ ఉంటారు. వారి తరపున మాట్లాడేవారు ఎవరు లేరని చెప్పి నోరు పెద్దదేసుకుని మాట్లాడే వ్యక్తులు సమాజంలో మనకి కనబడట్లేదా? దేవుని వాక్యం ఏం చెబుతుందో తెలుసా? విధవరాండ్రను, తండ్రి లేని వారిని, పరదేశులను, దరిద్రులను బాధ పెట్టకుడి. మేలు చేయకపోయినా పర్లేదు కానీ బాధ పెట్టకుండా ఉండాలని దేవుని వాక్యం చెప్తా ఉంది. అంత మాత్రమే కాకుండా ఏం చెప్తున్నాడంటే ఇక్కడ, మీ హృదయమందు సహోదరులలో ఎవనికిని కీడు చేయదలచుకుడి. హృదయంలో కూడా అటువంటి ఆలోచనలకు మనం అవకాశం ఇవ్వకూడదు అనే వాక్యం మనకు చెప్తుంది కదా. కాబట్టి దేవుని పిల్లలుగా మనము ప్రియులారా, దెబోరా జీవితంలో నేర్చుకుంటున్న సత్యం ఏంటంటే ఆమె ఇతరులకు మేలు చేసేదిగా, ఇతరులకు క్షేమం కలుగు చేసేదిగా, బాధ్యతాయుతంగా వ్యవహరించిన ఒక శ్రేష్టమైన తల్లిగా మనకు ఆమె కనబడుతున్నది. దేవుని పిల్లలుగా మనము కూడా అటువంటి శ్రేష్టమైన మాధుర్యమైన జీవితాన్ని జీవించాలి. హృదయంలో కూడా ఇతరులకు కీడు సంకల్పించని మనస్తత్వాన్ని మనం కలిగి ఉండాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. కానీ యూదులు చేసిన పని ఏమిటనంటే 11వ వచనం అంటాడు, అయితే వారు ఆలకింప నొల్లక మూర్ఖులై వినకుండా చెవులు మూసుకొనిరి. అబ్బా, ఎంత దుఃఖకరమైన విషయం, ఎంత విచారకరమైన విషయం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు మన శ్రద్ధగా ఆలకించాలి. కీడు చేయొద్దు అని చెప్తా ఉండంటే వాళ్ళు ఆ మాటలు వినకుండా దేవుని వాక్యం చెబుతుంది మూర్ఖులై చెవులు మూసుకున్నారటండి. మేము అటువంటి మాటలు వినం, ఇలాంటి మాటలు మాకొద్దు అని చెవులు మూసుకుంటున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ప్రియమైన సోదరి సోదరులారా, దేవుని పిల్లలుగా మనం నడుచుకోవాల్సిన నడవడి ఏమాత్రం తప్పిపోకుండా జీవితాలను జాగ్రత్తగా కట్టుకోవాల్సిన అవసరతను దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నది. ఆఖరిగా మరొక మాటను మనం చదువుకుందాం. 8వ అధ్యాయము జకర్యా గ్రంథం 17వ వచనం చదువుకుందాం. తన పొరుగువాని మీద ఎవడును దుర్యోచన యోచింపకూడదు, అబద్ధ ప్రమాణం చేయ నిష్టపడకూడదు, ఇవన్నీ నాకు అసహ్యములు, ఇదే యెహోవా వాక్కు. గమనించారండి? తన పొరుగువాని మీద ఎవడును దుర్యోచన యోచింపకూడదు. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము, దేవుని న్యాయ విధి, దేవుని ధర్మం ఎంత స్పష్టంగా ఉన్నదో మనం గ్రహించాలి. ఇంత స్పష్టమైన దేవుని న్యాయ విధిని విడిచిపెట్టి సొంత పద్ధతుల్లో లోకానుసారమైన జీవితాన్ని జీవించటం దేవుని పిల్లలమైన మనకు ఏమాత్రము తగును అనే సంగతిని ఆలోచన చేసుకొని మనము జాగ్రత్త పడాల్సిన వారమైనాం. కాబట్టి ఈ మాటలు వింటున్న మన వ్యక్తిగత జీవితాల్లో ప్రియులారా, దెబోరా ఈ మాటను మనం చదువుతున్నాం. అనేక మంది దేశం నుంచి ఇశ్రాయేలు అందరూ కూడా ఆమె దగ్గరికి వచ్చి న్యాయము కొరకు ఆమెను కలుసుకుంటున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ఈ రోజున మన సమాజంలో, మన చుట్టూ ఉన్న ప్రజల మధ్యలో మనము కూడా ఒక దెబోరా వలె, మనము కూడా ఒక దేవుని బిడ్డల వలె నమ్మకమైన జీవితాన్ని, నమ్మదగిన జీవితాన్ని మనం జీవించాల్సిన వారమైనాం. ఎందుకో తెలుసా? మన దేవుడు, మనం ఆరాధన చేస్తున్న దేవుడు, మనం సేవించుచున్న దేవుడు నమ్మదగిన దేవుడు, ఎంతైనా నమ్మదగిన దేవుడు. దేవుడు నమ్మదగిన స్థితిలో ఉంటే, ఎంతైనా నమ్మదగిన స్థితిలో మన దేవుడు ఉంటే మరి మనం ఉండొద్దా?
మనము అటువంటి నమ్మదగిన జీవితాన్ని జీవించొద్దా? ప్రియులారా, దయచేసి వినండి. మన దేవుడు నమ్మదగిన దేవుడు, ఎంతైనా నమ్మదగిన దేవుడు అనేది ప్రియులారా దానికి అడ్రస్సు నీ జీవితమే అనే సంగతిని గుర్తుపెట్టుకోవాలి. మన జీవితాన్ని బట్టే దేవునికి మహిమ, మన జీవితాన్ని బట్టే దేవునికి మహిమ. మీ దేవుడు ఇదే చెప్తున్నాడా? మీ సేవకుడు ఇదే చెప్తున్నాడా? మీ పాస్టర్ గారు ఇదే చెప్తున్నారా? అంటలేదా? నీ ద్వారా సంఘానికి, నీ ద్వారా దేవుని సేవకునికి, నీ ద్వారా దేవునికి అవమానం వచ్చే పరిస్థితులు అవసరమంటారా? నువ్వు సంతోషంగా ఉంటే చాలా, నువ్వు క్షేమంగా ఉంటే చాలా, ఇతరులు ఏమైపోయినా పర్లేదా? ఆయన అంత శ్రమ పడుతూ కూడా సిలువలో పలికిన మాట, సిలువ మోసుకుంటూ ఆయన పలికిన మాట ఏంటి? నా కోసం ఏడవకండి. బా, ఎంత అద్భుతమైన మాట. నా కోసం మీరు ఏడవలసిన పని లేదు. మీ బిడ్డలకు కీడుకు కలగకున్నట్లు, నాశనం కాకున్నట్లు మీకోసం, మీ పిల్లల కోసం మీరు ఏడవండి అని చెప్పిన మాట మనకు గుర్తు లేదా? కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ మాటలు మన హృదయంలో పెట్టుకొని మనము కూడా దెబోరా వలె న్యాయాన్ని అనుసరించి నడుచుకుందాం, ధర్మంగా నడుచుకుందాం, దేవునికి మహిమను తీసుకొద్దాం. అట్టి మహాకృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు సమృద్ధిగా మెండుగా దయచేసి దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మా ప్రియమైన పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. దెబోరా తన జీవితంలో ఎంత నమ్మకంగా ప్రవర్తించిందో, ఎంత యథార్థంగా ప్రవర్తించిందో, ఎంత ధర్మంగా న్యాయంగా నడుచుకున్నదో, ఇతరుల ఎడల ప్రభా ఎలా ప్రవర్తించిందో మాకు తెలియచేస్తున్న సత్యాల కొరకే నీకు వందనాలు. నీ పిల్లలమని పిలువబడుతున్న మా జీవితాల్లో ప్రభా, మేము ప్రజలు మమ్మల్ని చూస్తూ ఉంటుండగా అన్యాయంతో కూడిన జీవితాలు, అధర్మంతో కూడిన జీవితాలు జీవించి నాయన మమ్మల్ని మేము సంతోషపెట్టుకునే వారంగా ఉండకుండానట్లు మాకు అందరికీ మీరు సహాయం చేయండి. ఈ కార్యక్రమం వీక్షించిన ప్రతి ఒక్కరిని ప్రభా మీరు జ్ఞాపకం చేసుకుని న్యాయమునుగా నడుచుకునే జీవితం మాకు అనుగ్రహించమని వేడుకొనుచున్నాం. అటు కృపలో భద్రపరచండి తండ్రి. నీకు వందనాలు. ఈ కార్యక్రమం వీక్షించిన వారిలో అనారోగ్యాలతో ఉన్న వారు మీరు ముట్టండి, స్వస్థపరచండి, ఆరోగ్యాలు దయచేయండి. సమస్యలను వారు దర్శించి విడుదల దయచేయండి. ఎట్టి అవసరతలు కలిగిన వారు మీకు తెలుసు కదా నాయన. నీ బిడ్డల యొక్క అవసరతలు మీ నామను తీర్చి మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందమని, విశేషంగా మమ్మల్ని అందరినీ నీ పని కొరకై, నీ రాజ్య వ్యాప్తి కొరకై, నీ రాకడ కొరకై సిద్ధపరచుదురని యేసయ్య నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్. త్రియేక దేవుని దీవెన, శాంతి, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ తోడేయండి. తన రాకడ కొరకై సిద్ధపరిచి భద్రపరచును గాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ కొరకై నిన్ను సిద్ధపరచు స్వరము, క్రీస్తు రాకడ కొరకై సిద్ధపరచే స్వరము. వినుమా, వినిపించుమా.